హలో ఎవ్రీవన్. సో 2 రకాల భక్షాలైతే ప్రిపేర్ చేశాను. సో ఒకటి వచ్చేసి కొబ్బరి భక్షాలు, రెండోది వచ్చేసి శనగపప్పు భక్షాలు. సో కొబ్బరి భక్షాలు చేయడం చాలా ఈజీ. కాకపోతే శనగపప్పు భక్షాలు చేయడానికి కొంచెం ఓపిక అనేది అవసరము. సో కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే ఈ శనగపప్పు భక్షాలను అయితే చేయగలుగుతారు. కొంచెం టైము ఎక్కువగా తీసుకుంటుందన్నమాట. సో కానీ మనం చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా ఈ భక్షాలను కూడా చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 1/2 kg శనగపప్పు తీసుకొని దానిలో కుక్కర్లో అయితే వేసి మంచిగా వాష్ చేసుకొని, సో కుక్కర్లో వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకున్నాను. ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు అయితే నేనైతే పప్పునైతే ఉడికించుకున్నాను. సో మరీ మెత్తగా అవ్వద్దు పప్పు అయితే. సో ఈ విధంగా మనం ప్రెస్ చేసి చూస్తే అది మెత్తగా అయితే సరిపోతుంది. సో దీన్ని నేను అందులో ఉన్న వాటర్ని పక్కకు పెట్టేసాను అనమాట. సో మనం ఆ వాటర్తో కూడా పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని కట్టుచారు అని కూడా అంటారు. సో నేను 1/2 kg శనగపప్పు తీసుకున్నాను కదా. సో కొద్దిగా తక్కువ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. సో బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకుంటే భక్షాలు మనకు 2-3 రోజుల వరకైనా నిల్వ ఉంటాయన్నమాట. సో పాడవకుండా మంచిగా ఉంటాయి. సో అందుకోసమే మనము ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. సో అందులోనే మనము కొంచెం నెయ్యి వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. సో 2-3 సార్లు ఈ విధంగా కలిపేస్తూ ఉంటే బెల్లము కరిగిపోతుంది వెంటనే. సో ఇందులో మనము వాటర్ ఏమి యూజ్ చేయనవసరం లేదు. సో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మాత్రం సరిపోతుంది. సో ఈ విధంగా సిమ్లోనే మనమైతే కరిగించుకోవాలి. సో ఈ విధంగా మనము కొద్దిగా కరిగింది చూడండి. ఈ విధంగా మనము బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. సో ఇది మరి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. సో బెల్లం కరిగిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు ఉడికించుకున్నాను కదా శనగపప్పుని, అది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఆ పప్పుని ఈ బెల్లం పాకంలోకి అయితే వేసుకున్నాను. సో బెల్లం పాకంలోకి వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం 1/2 kg పప్పుని అయితే నేనైతే మొత్తం తీసుకొని సో ఈ బెల్లం పాకంలో అయితే వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకున్నాను. చూడండి మంచిగా బెల్లం అయితే పప్పుకు మొత్తం పట్టేలాగా కలిసిపోయింది. సో దీన్ని మరి ఒకసారి కలుపుకోవాలి. సో ఇందులోనే మనము ఇలాచి పొడి వేసుకొని కూడా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను భక్షాలు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ మైదా పిండిని అయితే తీసుకున్నాను అనమాట. సో మైదా పిండి తీసుకోవడం వల్ల భక్షాలు మంచిగా వస్తాయి అండ్ తొందరగా ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి మైదా పిండి అయితే తీసుకున్నాను. సో దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా చపాతీ ముద్దలాగా చేసుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ అయితే అంటించుకోవాలి. ఈ విధంగా పూర్ణంని ఇంతకుముందుకు ప్రిపేర్ చేసిన చపాతీ మధ్యలో పెట్టి దాన్ని మొత్తం ఈ విధంగా ఫిల్ చేయాలన్నమాట. మొత్తం పిండితోటి అయితే ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఈ విధంగా రౌండ్గా అనుకున్న తర్వాత దానిపైనుండి కొద్దిగా ఆయిల్ వేసి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న చిన్న చపాతీ పెట్టుకొని మళ్ళీ కవర్ పై నుండి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ చేయడము. సో చూడండి అర్థమైంది కదా, చాలా సింపుల్. సో ఎవరికైతే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకు అదెంతో పెద్ద కష్టంలాగా అనిపిస్తుంది. కాకపోతే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే మాత్రం చాలా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కవర్ పైన పెట్టుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా అయితే భక్ష్యం అయితే రెడీ అయిపోతుంది. సో మైదా పిండి కాబట్టి చాలా త్వరగా సాగిపోతుంది. సో ఈ విధంగా మొత్తం చపాతీలాగా చేసుకున్న తర్వాత పెనం పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని మంచిగా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. సో నెయ్యి ఎక్కువగా ఉంటే నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా కాల్చుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట.
సో 2 వైపులా కాలిన తర్వాత ఈ విధంగా అయితే భక్షం అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అదే ప్రాసెస్‌లో మనమైతే కొబ్బరి భక్షాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరిని తురిమి అందులో కొద్దిగా బెల్లంని కూడా తురుముకొని సో దాన్ని ఈ విధంగా పిండి మధ్యలో చపాతీ మధ్యలో పెట్టుకొని దాని విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏ విధంగా అయితే పప్పు భక్షం చేసుకున్నామో అదే ప్రాసెస్లో కొబ్బరి భక్షంని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కాల్చుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్. సో 2 భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా సింపుల్గా మనమైతే భక్షాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో భక్షాల మీద ఎప్పుడైనా మనము కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ రెట్టింపు అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.